ఆఖరి రాశి మీనరాశి. 2025 సంవత్సరం ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు నెల చివరి రాశి 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి వచ్చేటప్పటికల్లా ఏలినాటి శని 2వ భాగం జన్మంలోకి వచ్చాడు. వీళ్ళకి అష్ట కష్టాలు, చెప్పరాని కష్టాలని కూడా వచ్చి బాధలు పడుతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి ఎవరు ఏమి చెప్పినా ఏమీ లాభం లేదు. శుక్రుడు ఒకడు, రవికేతువులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా లేని పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే జన్మంలో వచ్చిన శని వల్ల కోలుకోకుండా పూర్తిగా నష్టపడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు పూర్తిగా నష్టపడిపోకుండా ఉండాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఆ చెప్పిన విధానంలో ఫాలో అవ్వటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారని చెబుతున్నాను. కాబట్టి ఎక్కడ డబ్బుకు ఆశపడి ఆస్తులు తాకట్లు పెట్టుకొని విపరీతమైన వడ్డీలకు ఆశపడి, మరి మీటర్ వడ్డీలు అంటారు, ఇట్లాంటి టైంలో కష్టదశలో లాభాలు పొందేవాళ్ళు, ఆస్తులుగా చేసేవాళ్ళు మీ వస్తువులు బంగారం తాకట్టు పెట్టుకొని మీకు కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడమని చెబుతూ ఉన్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, 2025 సంవత్సరం ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎవరెవరు ఏమేం చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి, అవన్నీ కూడా గురువుగారు సవివరంగా తెలియచేశారు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.